జీవి ఆంజనేయులు గారు, వినుకొండ చీఫ్ విప్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి గుడ్డ ఇవ్వాలని గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ప్రతి పేదవాడికి ఒక గూడు ఉండాలని, ప్రతి పేదవాడు ఎన్నో కళ్ళగంటాడు, సొంతింటి కళ నెరవేర్చాలని, పేదవాడి కళ నెరవేర్చాలని ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం 7 లక్షల ఇళ్లని, కిట్కో ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. చకచక ఆనాడు మంత్రివర్యులు నారాయణ గారు, చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఇళ్లు శరవేగంతో పరిగెత్తించారు అధ్యక్ష రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ ని. ఆ విధంగా 7 లక్షల ఇళ్లు శాంక్షన్ అయితే మొదటి దశలో 4,54,000 ఇళ్లకి టెండర్లు పిలవటం, పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 2019 ప్రారంభం కల్లా 3,13,832 ఇండ్లు దాదాపు 90% పూర్తయినాయి అధ్యక్ష. అలాంటి తరుణంలో దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం పేరుతో ₹1 ఇల్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసింది అధ్యక్ష. ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేశారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రజలకి చెప్పి 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు పేదలకు ఇస్తామని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తెలుగుదేశం ఎన్డీఏ పాలనలో కన్స్ట్రక్షన్ లో పురోగతిలో ముందున్నటువంటి ఇళ్లు కూడా కనీసం పూర్తి చేయకుండా 90% పూర్తయిన ఇళ్లు కూడా కనీసం మొదటి 4 సంవత్సరాలు పట్టించుకోకుండా గాలి కుదిలేసి పేదలకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం అధ్యక్ష. వాళ్ళకేమో ప్యాలెస్లు కావాలా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఒక ప్యాలెస్ చాలు. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, చివరికి రిషికొండలో కూడా 400 కోట్లు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఖర్చు పెట్టారు అధ్యక్ష. కానీ పేదవాడికి 1 సెంట్ ఏంటి అధ్యక్ష? 1 సెంట్లో ఇల్లు అని చెప్పేసి కనీసం పేద ప్రజల్ని మోసం చేసి జగనన్న కాలనీలు అని చెప్పేసి అవి పూర్తి కాల, టిట్కో ఇల్లు అని చెప్పేసి ఇవి కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నవి, నిర్మాణంలో 90% పూర్తయినవి కూడా పూర్తిగా అప్పచెప్పలేక కేవలం 50% మాత్రమే 60,67,000 మాత్రమే పూర్తి చేశారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో కేవలం 50%. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉండుంటే మంత్రి నారాయణ గారు మరో సంవత్సరంలో మొత్తం పూర్తి చేసేవాళ్ళు అధ్యక్ష. కానీ దురదృష్టం, ప్రజల దురదృష్టం అధ్యక్ష, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఆ రోజు ఆ ప్రభుత్వం వచ్చినందువలన, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినందువలన లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు. వాళ్ళకి ఇల్లు పూర్తి కాలేదు. సరికదా కనీసం నెల డబ్బులు కట్టమని బ్యాంకుల నుండి నోటీసులు వచ్చినాయి అధ్యక్ష. ఎంత బాధాకరం. ఓ పక్క ఇల్లు లేదు కొంతమంది, చాలా లక్షల మందికి, మరోపక్క నోటీసులు పంపించి బ్యాంకుల నుండి నోటీసులు వచ్చినాయి బిల్లులు కట్టమని. ఆ విధంగా చాలా నష్టపోయారు. అలాగే టిట్కో ఇళ్ల కోసం 17 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. కానీ గాలి వదిలేస్తారు కన్స్ట్రక్షన్. పేదవాడికి ఇల్లు దక్కలేదు. టిట్కో ఏమో 17 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. మరోపక్క పేదవాడికి నోటీసులు ఇచ్చి నెల డబ్బులు కట్టమన్నారు. పేదవాళ్ళు డిపాజిట్లు కట్టారు. పేదవాడి కట్టిన డిపాజిట్లు తిరిగి చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక పక్క ఇల్లు ఇవ్వలేదు, మరోపక్క ఇచ్చిన డిపాజిట్లు కూడా తిరిగి చెల్లించలేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్ళకి లాటరీ వేసి న్యాయబద్ధంగా ఎవరికి లాటరీ వస్తే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. కానీ 90 సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు 90% ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకి రంగులు వేసుకొని ఆ 10% ఖర్చు పెట్టి సోకొకటిది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసి లాటరీ పద్ధతి ఇవ్వలేదు అధ్యక్ష. మోసం చేసి ఇష్టారాజ్యంగా సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఇల్లు. పేదవాళ్ళు పక్కకు వదిలేసి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చిన ఇళ్లలో కూడా మోసం చేశారు.